హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేనైతే గోరింటాకు అయితే తెచ్చుకొని రోట్లో వేసి బాగా దంచిన తర్వాత నేను ఇలాగైతే తలకైతే పట్టించుకుంటున్నానండి. చాలా తెల్ల వెంట్రుకలు అయితే వచ్చేసాయి, అందుకే నేను ఇలా గోరింటాకు అయితే పెట్టుకుంటున్నాను. నాకైతే కలర్స్ వేసుకోవడం ఇష్టం ఉండదు. చాలా మంది అయితే ఎక్కువగా కలర్స్ అయితే వేసుకుంటుంటారు కదా, వెంట్రుకలు బాగా వస్తాయని కొంతమంది, మరి కొంతమంది తెల్ల వెంట్రుకలు నల్లగా అవుతాయనే ఉద్దేశంతో మరి కొంతమంది వేసుకుంటూ ఉంటారు. నాకైతే ఎటువంటి కలర్స్ వేయబుద్ధి కాదు. చాలా న్యాచురల్గా అయితే ఇలాగైతే నేనైతే గోరింటాకు అయితే వేసుకుంటున్నాను. చాలా బాగా అయితే ఉంటుందండి. మనకు వేడి కూడా, హీట్ అనేది కూడా తగ్గుతుంది కదా. అదేంటోనండి, ఇప్పుడు ఫుడ్ అయితే ఏం తింటున్నామో, అసలు ఏం ఫుడ్ తింటున్నామో అర్థం కావట్లేదు. ఎన్ని రకాల ఫుడ్లు తిన్నా కూడా తెల్ల వెంట్రుకలు విటమిన్స్ ప్రాబ్లము, మరి ఫుడ్ ప్రాబ్లం వల్ల చాలా చిన్న ఏజ్లోనే ప్రతి ఒక్కరికైతే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. నేనైతే ఈ గోరింటాకులు అయితే ఏమీ వేయలేదండి, ఒక నిమ్మకాయ మాత్రం వేసాను. చాలా బాగా అయితే ఉంటుంది. నిమ్మకాయ కూడా మనము ఒట్టిగా తలకు పట్టించుకుంటే ఎక్కువ పులుపు ఉంటుంది కదా, అలాగే ఎందుకనేసి నేను ఇలాగైతే గోరింటాకులు అయితే వేసి మొత్తం ఇలా అంతా కలిపి పెట్టుకుంటున్నానండి. చాలా కూల్గా ఉంటుంది తల కూడా. మనమే నెలలో ఒకసారైనా పెట్టుకోవచ్చు, లేదంటే వారానికి ఒకసారైనా పెట్టుకోవచ్చు, మన ఓపికను బట్టేది. చాలామంది గోరింటాకులో మందారం ఆకు, అలాగే అలోవెరా కూడా వేసి కలిపి పెట్టుకుంటుంటారు. చాలా న్యాచురల్ కాబట్టి అవి హెడ్కి కూడా చాలా మంచిదండి. తల కూడా చాలా కూల్గా ఉంటుంది. మన వెంట్రుకలకు కూడా కొంచెము బాగుంటాయి. కొంచెం బ్లాక్ కలర్ కూడా వస్తాయి. చాలా అయితే బాగుంటుంది ఇలాగ పెట్టుకోవడం వల్ల. చూసారా, నేను పెట్టుకుంటుంటేనే ఒక పక్క అయితే ఎర్రగా అవుతుంది. నాకైతే చాలా తెల్ల వెంట్రుకలు అయితే వచ్చాయి. లోపల భాగంలో అయితే చాలా ఉన్నాయండి. ఫ్రంట్ సైడ్ అయితే కనిపించడం లేదు, కానీ ఇలాగైతే కొసలు కూడా ఇట్లా అయితే వెంట్రుకలు, తెల్ల వెంట్రుకలు అయితే చాలా ఉన్నాయి. ఎప్పుడైనా తలస్నానం చేసి ఇలా బయటకు వచ్చినప్పుడు మాత్రం తెల్ల వెంట్రుకలు బాగా కనిపిస్తుంటాయనే ఉద్దేశంతో నేను వాటికి కలర్ ఎందుకులే వేయడం అనేసి ఇలాగైతే గోరింటాకు అయితే పెట్టుకుంటున్నాను. నాకు ఒక్కదానికి పెట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. నేనైతే ఇలా పెట్టుకుంటుంటే ఎక్కడ అది అంటిందో, ఎక్కడ అంటలేదు అనేది అర్థం కావట్లేదు. నేనైతే ఇక్కడైతే కెమెరా చూస్తూ పెట్టుకుంటున్నానండి. నాకైతే కొంతమంది సలహా ఇచ్చారు, మనకు షాప్లలో దొరుకుతుంది కదా రెడీమేడ్ రంగోలీ హెన్నాది పెట్టుకోవచ్చు కదా అన్నారు. కానీ నాకు అవి ఎప్పుడు తయారు చేసి పెట్టింటారో ప్యాకెట్స్లలో అనే ఉద్దేశంతో భయపడి అవి అయితే తెచ్చుకోలేదు. నేను ఇలాగైతే మాకు అందుబాటులోనే ఉంది, పల్లెటూరే కాబట్టి మాకు అన్ని రకాలుగా గోరింటాకు అయితే అందుబాటులో ఉంటుంది. అందుకే నేను మార్నింగే వెళ్ళి అక్కడ తెంచుకొని అయితే వాటిని అంతా శుభ్రం చేసి రోట్లో అయితే వేసి దంచిన తర్వాత శుభ్రంగా రోలంతా కడిగి వాటిని అంతా దంచిన తర్వాత ఇలాగైతే పెట్టుకుంటున్నానండి. ఇంకెవరు లేరు చేసేదేం లేక ఇంకా నేను ఒక్కదాన్ని ఇలాగైతే పెట్టుకుంటున్నాను. ఇంకా ఎవరో వచ్చి చేస్తారని మనం కూర్చుంటే మన పనులన్నీ ఆగిపోతాయండి. ఏదో అయిన కాడికి అవుతుందిలే, నేను ఒక్కదాన్ని పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే చాలా బాగా అయితే చేతులకు కూడా రెడ్ కలర్ అయితే వస్తుంది. నేనైతే ఆయిల్ పెట్టుకున్నప్పుడు మాత్రం మామూలుగా నా హెయిర్ అంతా బ్లాకే ఉంటుంది. తలస్నానం చేసినప్పుడు మాత్రము మొత్తం తెల్ల వెంట్రుకలు అయితే కనిపిస్తుంటాయి లోపల భాగంలో ఇట్లా. అందుకనే నేనైతే ఇలాగ పెట్టుకుంటున్నానండి. మీరు కూడా ఇలాగైతే బ్లాక్ కలరు అట్లా రావాలని వెంట్రుకలు కలర్స్ వేసుకోకుండా ఇలాగైతే పెట్టుకోండి. చాలా న్యాచురల్గా ఉంటుంది. ఒంట్లో వేడి ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిదండి. మనకు చేతులకు కాళ్ళకు కూడా గోరింటాకు చాలామంది పెట్టుకుంటుంటారు కదా, చాలా మంచిది గోరింటాకు, ఎవరైనా పెట్టుకోవచ్చు. మీరు ఒక విషయం గమనించారండి, నేను గోరింటాకు పెట్టుకుంటున్నాను కదా తలకు మొత్తము. నాకైతే ఇక్కడ పెట్టుకునేటప్పుడు తలకి ఇక్కడైతే ఈ ఫ్రంట్ కెమెరా పెట్టి నేను చూసుకుంటున్నాను. ఇది మామూలుగా అయితే నాకు లెఫ్ట్ సైడ్ కన్ను దగ్గర అయితే చూడండి అది పోవట్లేదు, ఎంతసేపు అక్కడే ఉంది. నేనైతే గమనించనే లేదు, చాలా సేపటిగా అయితే చూసుకున్నాను. మీరు కూడా వీడియోలో గమనించవచ్చు. హెయిర్ అయితే ఈ మధ్య బాగా పోతనే ఉందండి. అసలు ఏం వాడాలో అర్థం కావట్లేదు. ఈ షాంపుల మహిమ ఒకటి. ఇప్పుడు షాంపులు వేసుకోకుండా మాత్రం ఉండలేము. షాంపులకు అయితే అడిక్ట్ అయిపోయాము. ఏ షాంపూ వేసుకోవాలో, ఏ షాంపూ వలన మంచి జరుగుతుందో, ఏ షాంపూ వలన చెడు జరుగుతుందో కూడా అర్థం కావట్లేదండి. నేనైతే ఒక్కొక్కసారి మంచి షాంపులే వాడుతుంటాం, కానీ ఎప్పుడన్నా మనకు అందుబాటులో లేనప్పుడు ఏదో ఒక షాంపూ వేసుకుంటుంటాము. దానివల్ల ఎఫెక్ట్ అయితే పడుతూ ఉంటుంది. చాలా మటుకైతే నా చుట్టుపక్కల గమనించిన విషయం అయితే అప్పటి వాళ్ళకైతే హెయిర్ అయితే చాలా బాగుందండి. ఒక 50 years బ్యాక్ వాళ్ళకైతే అసలు ఎంత చక్కగా తెలుసా, ఎంత పొడవు హెయిర్, ఎంత నల్లగా ఉంది. మనకే తెల్లగా అవుతున్నా కానీ అప్పటి వాళ్ళకైతే ఇప్పటికీ
తెల్ల వెంట్రుకలు ఎక్కడో ఒక్కొక్కటి మాత్రమే ఉంటుంది, చాలా నల్లగా అయితే ఉంటాయి. ఇంకా మీకు ఒక విషయం చెప్పాలి, మా అత్తకైతే వెంట్రుకలు మొత్తం బ్లాక్ కలర్లో ఉన్నాయి. ఆమె అయితే లైమే సబ్బే వాడుతుంది హెడ్కి కూడా. చాలా బాగా అయితే ఉన్నాయండి హెయిర్ అయితే. నేను మాత్రం మనకైతే ఇప్పుడు వాళ్ళమైతే మనం సోపులు అయితే వేసి రుద్దలేము తలకి, ఎందుకని జిడ్డు జిడ్డు ఉంటుంది అనే ఉద్దేశంతో చాలా మటుకైతే ఎక్కువగా అందరూ షాంపులనే ఇష్టపడతారు కదా. నేను కూడా షాంపులను ఇష్టపడడం వలన ఏమో నా హెయిర్ అంతా తెల్లగా అవుతుందండి. మీరు ఏం వాడతారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అసలు వెంట్రుకలు పెరగడానికి ఏం వాడాలి, జుట్టు ఊడిపోకుండా ఏం వాడాలి అనేది ఒకసారి ఎవరైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. కొంతమంది అయితే బెల్లం నీళ్ళు పోసుకుంటే జుట్టు ఊడకుండా కంట్రోల్ అవుతుంది అంటారు. నేను ఇంతకుముందు కూడా ట్రై చేశాను, కానీ ఇంకెప్పుడు అదే విధంగా వాడాలంటే కుదరదు కదండి. అందుకే ఈ మందు అయితే మానేశాను. మరి కొంతమంది అయితే మాత్రము ఆయిల్ బాగా పెట్టుకుంటే జుట్టు బాగా వస్తుంది అంటారు. కొంతమంది రకరకాల ఆయిల్స్ అయితే పెట్టుకుంటుంటారు కదా. నేనైతే ఎక్కువగా పారాచూట్ ఆయిలే పెట్టుకుంటానండి. నాకు ఆయిల్ తప్పితే వేరే ఆయిల్ అయితే వాడబుద్ధి కాదు, చాలా బాగుంటుంది అది. మరి కొంతమంది అయితే బాదం ఆయిల్ వాడితే జుట్టు బాగా వస్తుంది అంటారు. ఇంకా అది ఎంత మటుకు నిజమో నాకైతే తెలియదండి. చాలా మటుకైతే ఈ మధ్య జుట్టు కొంచెం కంట్రోల్ అవుతూ ఉంది. ఇంత ముందుకు ఎక్కువగా ఊడిపోయేది, ఇప్పుడు పర్వాలేదండి కొంచెము. ఇందాక నా చేతులు చూపించాను కదండి, నేను పెట్టుకునేటప్పుడు తలకు ఇలాగ గోరింటాకు పెట్టుకుంటున్నాను కదా. ఇలా పెట్టుకునేటప్పుడే నా చేతులు మొత్తము రెడ్ కలర్ అయితే వచ్చేసాయండి. ఇంకా హెయిర్ కూడా రెడ్ కలర్లో వస్తుంది. మనకు వైట్ కనిపించకుండా మొత్తం హెయిర్ మనం తలస్నానం చేసిన తర్వాత అయితే మనకు తెలుస్తుంది. మనకు ఇంకా వెంట్రుకలలో కలిసిపోతుందండి, ఏ చింత ఉండదు. చాలా బాగా అయితే కలర్ అయితే మనము నెలలో ఒక 2 సార్లు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే అక్కడక్కడైతే మనము ఒకసారిగా కంట్రోల్ చేయలేము కదా తెల్ల వెంట్రుకలు. అందుకే ఇలాగా నెలగైతే 2 సార్లు వేసుకుంటే మనకైతే చాలా బాగుంటుందండి. ఆడపిల్లకు జుట్టు ఉంటేనే అందం కదా. చాలామంది జుట్టు మీద ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. నేను కూడా జుట్టు పెరగడానికి చాలా ప్రయోగాలు అయితే చేస్తూ ఉంటాను. మీకు ఏమైనా జుట్టు గురించి తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జుట్టు పెరగడానికి ఏమైనా మీ దగ్గర టిప్స్ ఉంటే చెప్పండి. ఒక్కొక్కసారి అయితే జడ వేసుకోవాలంటేనే భయం అవుతుందండి, ఎన్ని వెంట్రుకలు ఊడిపోతాయో, ఎంత జుట్టు వస్తుందన్న ఉద్దేశంతో. అయినా తప్పదు కదా, మనం జుట్టు దూకోక తప్పదు, ప్రతిరోజు జడ వేసుకోక తప్పదు, జడలో పూలు పెట్టుకోక తప్పదు. ఇలా వెంట్రుకలు అయితే ఊడినప్పుడు అంతా చాలా బాధ అయితే ఉంటుంది. 10 తెల్ల వెంట్రుకలు ఊడిన బాధ కాదు కదండి, ఒక్క తెల్ల వెంట్రుక ఊడిపోతే నాకైతే మాత్రం భలే హ్యాపీ. అమ్మ ఒక వెంట్రుక ఊడిపోయింది తెల్ల వెంట్రుక, ఇంకా ఉన్న వెంట్రుకలు కూడా ఊడిపోతాయి, నాకు జుట్టు మస్తు పెరుగుతుందిలేని సంతోషం అయితే వేస్తుంటుంది. మొత్తం గోరింటాకంతా పెట్టుకున్నాక తలకైతే చాలా కూల్గా అనిపిస్తుందండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా పెట్టుకున్న తర్వాత ఒక గంట తర్వాత కానీ ఒక 2 గంటల తర్వాత కానీ నేనైతే తలస్నానం చేసేస్తానండి. ఇంకా చాలా బాగా అయితే ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నా చెయ్యి అంతా రెడ్ కలర్లో అయితే అయింది కదా. ఇంకా చాలా బాగా అయితే రెడ్ కలర్లో అయితే పండిందండి. ఉంటానండి మరి, బాయ్, ధన్యవాదాలు.